నేనే సంపు ముద్దు పేరు తెగింపు నేనే సంపు ముద్దు పేరు తెగింపు ఎప్పుడెప్పుడని చూస్తున్నారా కన్నులకి ఇక ఇంపు ఎక్కడెక్కడని వస్తున్నారా ఇదిగోరా మీ సంపు 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 సంపూర్ణేష్ బాబు మీ సంపూర్ణేష్ బాబు. హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? అందరూ మంచి హ్యాపీ మూడ్లో ఉంటున్నారు బికాస్ దీపావళి కాబట్టి. మరి అందరూ దీపావళి ఎంజాయ్ చేస్తున్నారు. నేను కూడా మీకు మంచి సర్ప్రైజ్ తీసుకొచ్చాను. ఆ సర్ప్రైజ్ ఏంటో తెలుసా? మన స్టూడియోలో ఇవాళ ఎవరు వచ్చారో తెలుసా? ఇంకెవరు, సంపూర్ణేష్ బాబు. హాయ్ సంపు. హాయ్ అండి. ముందుగా మా తరపు నుంచి దివాళీ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ, సేమ్ టు యూ. సో లైఫ్లో దివాళీ అనేది అందరికీ ఒక పండుగ. బట్ మీకు దివాళీ అనేది ఒక డిఫరెంట్ పండుగ అవ్వాలి బికాజ్ హృదయకాలయం ఒక బిగ్ హిట్. సో హృదయకాలయం సక్సెస్ని ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? అసలు హృదయకాలయం తర్వాత సక్సెస్ అనేది అమేజింగ్ అండి. అసలు ఏది ఊహించలేని స్థితిలో ఉన్నాం మేము. మామూలుగా నిజంగా ఇది ఫస్ట్ దీపావళి నాకు. ఫస్ట్ దీపావళి హృదయకాలయం సినిమా తర్వాత, హీరో అయిన తర్వాత నిజంగా దసరా ఫస్ట్ దసరా, దీపావళి ఫస్ట్ దీపావళి. ప్రతి ఎవ్రీడే 4/4/2014 నుంచి ప్రతి ఒక్క రోజు కొత్త రోజు అండి. ఓకే. సో మరి మీరు హీరోకి అవ్వకముందు దివాళీకి, హీరో అయిన తర్వాత దివాళీకి డిఫరెన్స్ మీరు ఏం గమనిస్తున్నారు? అసలు చాలా డిఫరెంట్ అండి. అంటే అంతకుముందు ఎంజాయ్ చేసేవాళ్ళం కానీ నార్మల్గా చేసేవాళ్ళం. ఈరోజు మాది స్టార్ అంటే మా సిద్దిపేట పక్కన మిట్టపల్లి. ఓకే. యాక్చువల్లీ ఏంటంటే రేపు నేను మా ఊరు వెళ్తున్నా అంటారు కూడా సిద్దిపేట కింగ్ సంపూర్ణేష్ బాబు అని. అవును, రేపు మా ఊరు వాళ్ళు చాలామంది నాకు ఫోన్లు చేసి, అంటే యాక్చువల్ మా సర్పంచ్, మాజీ సర్పంచ్, ఇంకేంటంటే కోఆపరేటివ్ చైర్మన్ ప్రవీణ్ రెడ్డి అని మా ఫ్రెండ్ చిన్నప్పుడు అతను, ఇంకా వాళ్ళందరూ వచ్చేసి భయ్యా నువ్వు దీపావళికి ఇంటికేరా అంటే యాక్చువల్ రేపు ఊరు వెళ్తున్నానండి. ఇంకా కటౌట్లన్నీ పెట్టి స్వాగతం చెప్తారేమో. ఫైన్ అండి. అసలు వెరీ హ్యాపీ. ఎందుకంటే మామూలుగా అంతకుముందు మా ఇంటి దగ్గర పటాకులు కాల్చుకొని దీపావళి చేసుకోవడం వేరు. ఈరోజు నా ఫ్రెండ్స్ అందరూ వెయిట్ చేస్తున్నారు నా గురించి. ఓకే, వెరీ వెరీ హ్యాపీ. సో అంటే మేము డిస్టర్బ్ చేసాం అన్నమాట. హృదయకాలయం, వాట్ ఈస్ దిస్? అంటే హృదయకాలయం మీకు హీరోగా హృదయకాలయం ఛాన్స్ ఎలా వచ్చింది? స్టీఫెన్ శంకర్ మిమ్మల్ని ఎలా కలిశారు? ఈ కోఇన్సిడెన్స్ ఎలా జరిగింది? అంటే ధనరాజ్ అని ఒక నాకు ఫ్రెండ్ ఉండే, అంటే బ్రదర్ లాంటి వాడు. యూ మీన్ ధనరాజ్ అంటే మన కమెడియన్? కాదు, కృష్ణవంశీ గారి దగ్గర అసోసియేట్ డైరెక్టర్గా ఏమో చేశాడు. ఓకే. తను ఒక షార్ట్ ఫిలిం రివ్యూకు నన్ను ఎల్వి ప్రసాద్కు రమ్మన్నాడు. అప్పుడు వచ్చినప్పుడు స్టీఫెన్ శంకర్ నన్ను చూసి తను అనుకున్నాను, నా దగ్గర ఒక డిఫరెంట్ స్టోరీ ఉందండి, ఒక డిఫరెంట్ హీరో కావాలి, మీరు ఏమైనా చేస్తారన్నాడు. నేను అన్నా ఏంటి సార్ అన్న. అంటే మిమ్మల్ని ఎందుకు అడిగారు? నాకు క్వశ్చన్ అది. అంటే కొంచెం నేను డిఫరెంట్గా ఉండేవాడిని. అంటే హెయిర్స్ కొంచెం పెద్దగా ఉండి, ఓకే, కొంచెం కలర్ఫుల్ డ్రెస్, అంటే కన్నడలో ఉపేంద్ర అలా డ్రెస్ వేసుకొని వచ్చానండి. అండ్ నాకు చిన్నప్పటి డిఫరెంట్గా ఉండడం ఇష్టం. ఓకే. అలా చూసి మీరు బాగా షూట్ అవుతారండి అన్నాడు. సరే నెక్స్ట్ డే కథ చెప్పాడు. అంటే మీరు నమ్మగలిగారు అనమాట. నాకు ఎవరో వచ్చి సినిమా స్టోరీ చెప్పారు, నేను ఇప్పుడు హీరోగా చేయబోతున్నాను అనుకున్నా. అంటే సరే చేద్దాం, ఏదో తను చేస్తానంటుండు, ఏదైనా పర్లేదు, ఒక నటుడుగా ఏ చేయడానికైనా రెడీ కాబట్టి తను చెప్పాడు. ఏంటంటే నేను ఇంతకుముందు ఒక 4గురికి చెప్పానండి, ఎవరు ఒప్పుకోలేదు. జనాలు మిమ్మల్ని ఫస్ట్ తిడతారు, తర్వాత మీరు స్టార్ అవుతారు. సినిమా రిలీజ్ తర్వాత ఏమైనా కావచ్చండి, మీరు అది బాగా ఆలోచించుకొని చేయండి అన్నారు. ఇక నేను కూడా అనుకున్నా, అసలు ఇలాంటి ఛాన్స్ రావడం, ఇలాంటి ఎక్ ఆఫ్ ది మూమెంట్, అంటే ఎలా అంటే ఏమైనా కావచ్చు అని కత్తి మీద సాన్ లాంటిది రావడం లక్ అనుకొని చేశానండి. ఓకే. నేనే సంపు ముద్దు పేరు తెగింపు నేనే సంపు ముద్దు పేరు తెగింపు ఎప్పుడెప్పుడని
ఎక్కడెక్కడని చూస్తున్నారా కన్నులకి ఇక ఇంపు ఎక్కడెక్కడని వస్తున్నారా ఇదిగోరా మీ సంపు 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 సంపూర్ణేష్ బాబు మీ సంపూర్ణేష్ బాబు. మీరు హీరోగా అయిన తర్వాత అంటే లైక్ ఇప్పుడు నేను షూటింగ్కి ఇంక వెళ్ళబోతున్నాను, నేను ఇప్పుడు హీరోగా యాక్ట్ చేయబోతున్నాను అన్నప్పుడు మీ ఇంటి నుంచి ఎలాంటి తల్లికి రెస్పాన్స్ వచ్చింది, మీ ఫ్యామిలీ ఎలా రెస్పాండ్ అయ్యారు? అంటే బట్ నాకు చిన్నప్పటి నుంచి నటన అంటే చాలా ఇష్టం. అంటే మా మదర్కి తెలుసు, మా బ్రదర్కి తెలుసు. ఓకే. యాక్చువల్ నా స్టీవెన్ శంకర్ నాతో డిస్కస్ చేసిన తర్వాత నేను వెళ్ళి మా మదర్కి చెప్పా, అమ్మ ఇట్లా నేను సినిమాలో హీరోగా చేస్తున్నా అంటే తను కూడా ఒక క్షణం ఉన్నది, నువ్వు హీరోగా చేయడం ఏంటో అన్నది. లేదమ్మా ఇట్లా అవకాశం ఉంది అంటే సరే హీరో కాదు ఏదైనా చేస్తాడని తెలుసు, ఫైన్ ఓకే అని చెప్పిందండి మా అమ్మ మా బ్రదరు సపోర్ట్ చేస్తారు. సో ఇంకా మీరు Cloud9 పైన ఉన్నారనమాట. అంతే. సంపు గారు, మా ఆడియన్స్ అందరికీ అక్కడ ఒక ఆన్సర్ గురించి వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడు నేను ఏబోయే క్వశ్చన్కి మీరు కరెక్ట్గా ఆన్సర్ చెప్పాలి. చెప్పండి. ఓకే. ఫేస్బుక్లో ఫస్ట్ టైం మీరు ప్రళయం సృష్టించినప్పుడు దజ్జగా ఇలా కాల్ పైన కాల్ వేసుకొని అంటే నేను పుట్టింది ఆస్ట్రేలియా, పెరిగింది కెనడా అని చెప్పిన తర్వాత ఆ కాన్ఫిడెన్స్ అసలు ఏంటి? అంటే నిజంగానే మీరు ఆస్ట్రేలియాలో రాజమౌళి గారికి సవాల్ చేయడం, అంటే సినిమా మీ ఫ్రెండ్స్ అందరూ నువ్వు కూడా హీరో అవ్వచ్చు కదా భయ్యా అన్నప్పుడు మీరు హీరో అయిపోదాం అని చెప్పి సినిమా ట్రై చేయడం, అంటే డైలాగ్లన్నీ మీరు సినిమా పబ్లిసిటీ అనుకొని స్టార్ట్ చేశారా లేకపోతే ఒక అట్రాక్షన్ గురించి చేశారా? ఏం లేదండి, అంటే ఏ వర్క్ చేయడానికైనా కాన్ఫిడెన్స్ అనేది ముఖ్యం. ఓకే. ఈరోజు మీరు నన్ను ఇంటర్వ్యూ చేసి ఎగ్జైట్ అయిందంటే మీకు ఎంతో కొంత కాన్ఫిడెన్స్. అంటే ప్రతి అడుగు మనం కాన్ఫిడెన్స్ తోటి వేసినప్పుడు సక్సెస్ అవుతాం అనేది నా నమ్మకం. అంతే, ఎవరైనా అంతే. నెక్స్ట్ మరి రాజమౌళి గారు మొదటిసారి మీ గురించి ట్వీట్ చేసినప్పుడు మీరు ఎలా రియాక్ట్ అయ్యారు? మహానుభావుడు అండి రాజమౌళి గారు, నిజంగా ఎక్కడున్నా తనకు చేతులెత్తి నమస్కరిస్తున్నా. గురుగారు అసలు నేను రాజమౌళి గారిని కలుద్దాం అంటే కలవడం కుదరట్లేదు, ఎలా కలవాలో తెలియట్లేదు గురుగారిని. బట్ ఏంటంటే రాజమౌళి గారి ట్వీట్తో జీవితం మారిపోయింది. అంతే. ఈరోజు నేను ఇవాళ నిలబడ్డానంటే మొట్టమొదటి వ్యక్తి రాజమౌళి గారు. స్టీవెన్ శంకర్ ఒక పిండి బొమ్మని చేస్తే రాజమౌళి గారు ప్రాణం పోసారు. ప్రేక్షక దేవుళ్ళు నన్ను నడిపించారు. అంతే, ఇది వాస్తవం అండి. అంటే జనరల్గా ఆడియన్స్ అందరూ సంపూర్ణేష్ బాబు అన్నప్పుడు ఎవరు బాబు ఈ సంపూర్ణేష్ బాబు ఇంత కాన్ఫిడెన్స్గా ఇంటర్వ్యూలు ఇచ్చేస్తున్నారు, తర్వాత పబ్లిసిటీ చేస్తున్నారు, ట్రైలర్ చూసేస్తే ట్రైలర్లో కామెడీ అంటే నిజంగానే ఇది వర్కౌట్ అవుతుందా అనేసరికి ఎప్పుడైతే రాజమౌళి గారి ట్వీట్ ఎప్పుడైతే వచ్చిందో జనాలందరికీ అవేర్నెస్ అనమాట, భయ్యాలో మ్యాటర్ ఉంది, సినిమా పక్కా చూడాలి. సినిమా ఇంక రిలీజ్ అయిన తర్వాత రిజల్ట్ అందరూ చూశారు. సో మీరు ఆ సినిమా తలకి రిజల్ట్ వచ్చిన తర్వాత అంటే మీరు ఎక్స్పెక్ట్ చేశారా సినిమా బంపర్ హిట్ అని? అంటే కొంత ఎక్స్పెక్ట్ చేసాం. ఎప్పుడైతే మేము ఎక్స్పెక్ట్ కొంత చేసి మేము స్టార్ట్ చేసామో అది పోస్టర్ కొంత వచ్చింది, ఒక 10% పోస్టర్కి వచ్చింది. ఫస్ట్ ట్రైలర్కు అసలు మేము ఊహించని రెస్పాన్స్ వచ్చింది. అక్కడి నుంచి అసలు మా చేతుల్లో లేకుండా పోయింది. అది ఎగిరిపోతుంది. ఒక మేము సినిమా ఒక ట్రైలర్కి వచ్చినంత హైప్ వస్తే సరిపోద్ది అనుకున్న టైంలో ఒక ట్రైలర్కు సినిమాకి వచ్చినంత హైప్ వచ్చేసింది. అది నిజంగా కళామ తల్లి అనుగ్రహం, నటరాజస్వామి అనుగ్రహం, రైటర్ డైరెక్టర్ల అనుగ్రహం తప్ప బట్ నాకంటూ ఏది లేదనేది మాత్రం నేను అనుకుంటున్నాను. అలా ఏం లేదు సార్, మేము చూసాం కదా సార్ యాక్టింగ్. అదే చూశారు, బట్ అంటే వీళ్ళందరి కృషి వల్ల అది జరిగింది. ఓకే. ఏంటి అన్ని క్వశ్చన్లు ఇప్పుడు అడిగేలా నేను? ఆగొచ్చు కదా, ఇప్పుడు ఇంకా చాలా క్వశ్చన్లు ఉన్నాయి, చాలా విషయాలు తెలుసుకోవాలి. ఏమంటారు సంపు? ఒక చిన్న బ్రేక్ తీసుకుందా? ఎస్, బ్రేక్. సంపు వెల్కమ్ బ్యాక్ టు చిట్ చాట్ విత్ సంపూర్ణేష్ బాబు. సంపు. సో అంటే మీరు ఇప్పుడు హృదయకాలం సినిమా ముందు
ఆల్రెడీ ఒక సినిమాలో నటించారు. సో అంటే ఆ సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా అండ్ ఈ సినిమాలో హీరోగా ఒకేసారి అయినప్పుడు ఒక ఫుల్ లెంత్ రోల్ చేస్తే అంటే నేను సెట్స్లో యాక్టింగ్ అంటే నాకు కష్టం అవుతుందా, లేకపోతే మీరు ఎలా ఫీల్ అయ్యారు? అంటే మీకు చాలా రిలాక్స్గా అనిపించిందా షూటింగ్ అప్పుడు? అంటే ఫస్ట్ చేసిన సినిమా గురుగారిది, కృష్ణవంశీ గారిది మహాత్మాలో వచ్చి ఒక సీన్ చేశాను నేను. తర్వాత ఏదో 2-3 చేశాను, పెద్దగా అది రిలీజ్ కాలేదు. ఓకే. అంటే మన హీరోగా ఫుల్ లెంత్ క్యారెక్టర్ చేస్తున్నాను అనుకున్నప్పుడు నాకు ఫుల్ లెంత్ క్యారెక్టర్ చేస్తున్నాను, హాఫ్ లెంత్ క్యారెక్టర్ చేస్తున్నాను అసలు ఏం అనిపించలేదు. నేను సినిమా చేస్తున్నా, ఒక డైరెక్టర్ ఒకటి చెప్తుండు అది నేను చెయ్యాలి, లాస్ట్ వరకు తను ఏం చెప్తుండో అది నేను చెయ్యాలి అనుకున్నా. కానీ ఫుల్ లెంత్ క్యారెక్టరు, హాఫ్ లెంత్ క్యారెక్టరు, నేను హీరో క్యారెక్టర్ అనేది ఏం లేదండి. తను అలా చెప్తూ నాతో చేయించాడు. ప్రేక్షకులు నన్ను ఆదరించారు, దీవించారు. ఆ తర్వాత అంటే ఇంకా జనాలందరూ అప్పట్లో, నేను వైజాగ్ నుంచి బేసిక్గా, వైజాగ్లో సంపూర్ణేష్ బాబు పేరు వచ్చిన దగ్గర నుంచి ఫేస్బుక్లో, ట్విట్టర్లో ఎక్కడ పడితే అక్కడ సంపూర్ణేష్ బాబు పేరు పైన పేజీలు. నేను కూడా పేజీలో చాలా వాటికి లైక్ చేశాను. సంపూర్ణేష్ బాబు అప్డేట్స్, సంపూర్ణిజం అంటే పవర్ నిజం లాగా సంపూర్ణిజం అని వచ్చింది. అంటే ఆ ఫ్యాన్ ఫాలోయింగ్ ఇంతవరకు నాకు తెలిసి ఏ స్టార్కి అలా వచ్చి ఉండదు అంత షార్ట్ పీరియడ్లో. ఏమంటారు? అంటే ఇప్పుడు మహానుభావులు అండి పవన్ కళ్యాణ్ గారు. నాకు కూడా పవన్ కళ్యాణ్ గారి కాన్ఫిడెన్స్ అంటే అందరు ఇప్పుడు కాన్ఫిడెన్స్ అంటే మాటల్లో, చేతల్లో కాన్ఫిడెన్స్ ఇస్తారు. కానీ నాకు పవన్ కళ్యాణ్ గారిలో కనపడేది ఏంటంటే తను నడుస్తుంటే కూడా నాకు కాన్ఫిడెన్స్ కనపడుతుంది. అంటే డైరెక్ట్ తను అంతగాని చూడలేక తను నడిచే పాదాల్లో కూడా నాకు కాన్ఫిడెన్స్ కనపడుతుంది. అంటే పవనిజం అని అంత గొప్పది కాదు కానీ బట్ ఆయన మహానుభావుడు పవన్ కళ్యాణ్ గారు. బట్ నాకు కూడా ఇష్టం. వైజాగ్ నేను ఫస్ట్ టైము విజయ్ యాత్రకి వెళ్ళినప్పుడు నిజంగా ఒక కొత్త వ్యక్తిని, వైజాగ్, రాజమండ్రి, గుంటూరు, నిజంగా వాళ్ళు చూపించిన ప్రేమ ఇంకా అంతకంటే గొప్పగా నిజంగా నా జీవితంలో ఏం జరగదేమో అనుకుంటున్నాను. ఎందుకంటే ఫస్ట్ టైం ఒక కొత్త హీరో ఒక చిన్న సినిమా, ఒక ప్రయోగం, ఒక చిన్న సినిమా చేస్తే దాన్ని ఇంతగా ఆదరించడం అనేది నిజంగా వీళ్ళ వైజాగ్ వాళ్ళు కానీ వీళ్ళు నిజంగా నా ఫస్ట్ సినిమాను ఆదరించిన వాళ్ళు మాత్రం వాళ్ళ రుణం అసలు జన్మలకు తీర్చుకోలేనట్టు. బా, ఈ ఆడియన్స్, వైజాగ్ ఆడియన్స్కి ఇది పక్కా ఆన్సర్ దొరికింది. సంపూర్ణేష్ బాబుకి వైజాగ్తో ఉన్న రిలేషన్ ఏంటో మనకి ఈ ఆన్సర్ తెలుస్తుంది. కానీ ఇదొకటే ప్రాబ్లం అండి. మొన్న జరిగిన ఇన్సిడెంట్స్కు ప్రకృతి విలయ తాండవం ఆడి వైజాగ్ను అంత ప్రమాదంకు తేయడం నిజంగా నేను చాలా బాధపడ్డా. ఎందుకు ప్రకృతి ఇలా చేసింది అని. Stop it! సో బర్నింగ్ స్టార్ ఒక డిఫరెంట్ టైటిల్, ఒక ట్యాగ్ లైన్. అంటే ఇప్పుడు సూపర్ స్టార్, లేకపోతే రెబెల్ స్టార్, స్టైలిష్ స్టార్, బర్నింగ్ స్టార్, ఇది కూడా చాలా డిఫరెంట్గా ఉంది. అసలు ఈ పేరు ఎలా వచ్చింది? బ్రహ్మాజీ గారు రాజమౌళి గారితో ఒక రోజు అన్నాడంట, అన్నయ్య ట్విట్టర్లో మా గురించి ఎప్పుడు నువ్వు ట్వీట్ చేయలేదు, కానీ ఆ బర్నింగ్ స్టార్ మాత్రం ట్వీట్ చేసావు. అంటే మాటలోనే బర్నింగ్ స్టార్ వచ్చేసింది. అది గురుగారు రాజమౌళి గారి దగ్గర నుంచి, ప్రేక్షకుల దగ్గర నుంచి బర్నింగ్ స్టార్ అనే బిరుదు వచ్చేసింది. ఓకే, అంటే ప్రేక్షకులు వీళ్ళందరూ పెడితే మీరు అంటే క్రియేటర్ బై ఆడియన్స్. ఓకే, సంపు గారు, ఫేస్బుక్కి నాకు తెలిసి మీ లైఫ్లో ఒక మెయిన్ ఇంపార్టెన్స్ ఉంటుంది. సో ఫేస్బుక్ మీ లైఫ్లో ఏం పాత్ర పోషిస్తుంది? ఫేస్బుక్ సోషల్ నెట్వర్క్ మీడియా అనేది నాకు ప్రాణం అండి. ఎందుకంటే మేము సినిమా స్టార్ట్ చేసినప్పుడు ఎలా ప్రమోట్ చేసుకోవాలి అనేది అర్థం కాక ఫేస్బుక్ని సోషల్ నెట్వర్క్ మీడియాని వాడుకున్నాం. కానీ నిజంగా సోషల్ నెట్వర్క్ మీడియా రుణం అసలు ఎప్పుడు తీర్చుకోలేనటువంటిది. సోషల్ నెట్వర్క్ మీడియాను మామూలుగా అందరూ ఎలా వాడుకున్న వాళ్ళకి అలా ఉంటుందండి.
మాకు మాత్రం బాగా సపోర్ట్ చేసినటువంటిది సోషల్ నెట్వర్క్ మీద. సపోర్ట్ ఎలాంటిదో అందరూ చూసారు. సో సోషల్ నెట్వర్క్ మీడియా అనేది లేకపోతే సంపూర్ణ లేడు. కరెక్ట్. అంటే జనరల్గా ఒక ఇండస్ట్రీ అంటే మనం ఇండస్ట్రీలో చూస్తే ఇండస్ట్రీలో ఒక యాక్టర్ కానీ లేకపోతే ఒక హీరోయిన్ కానీ వచ్చిందంటే సంథింగ్ ఏదో ఒక బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు అని అందరూ అనుకుంటారు, జనరల్ ఆడియన్స్ అందరూ. బట్ సంపు ఈజ్ ఫ్రమ్ నోవేర్. అసలు సంపు వచ్చాడు, ఇంత సెన్సేషన్ క్రియేట్ చేశాడు అన్న దానికి మీరు ప్రూవ్ చేయడం హ్యాట్స్ ఆఫ్. అంటే మీరు దానిపైన ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? ఏం లేదండి, ఆ ఫేస్బుక్లో నా గురించి కామెంట్ చేసిన వాళ్ళందరూ నా సపోర్టే, నా బ్యాక్గ్రౌండే, వాళ్ళే నా బ్యాక్గ్రౌండ్. పోతే ఒకటి ఏంటంటే కొత్తదనాన్ని ప్రేక్షకులు ఎంతగా కోరుకుంటున్నారో కొత్తదనం చేత వచ్చే వాళ్ళను సినిమా పెద్దలు ఆశీర్వదిస్తారు. ఉదాహరణకు భరద్వాజ గారు, సందీప్ కిషన్ అన్న, తర్వాత మన మారుతి గారు, అందుకని మాకు కొంచెం సపోర్ట్ చేసి అది చేసిన వాళ్ళు. ఇలాంటి వాళ్ళని చాలామందిని ఎంకరేజ్ చేస్తున్నారు. బట్ ఒక కొత్తదనంగా డిఫరెంట్ స్టైల్లో రావాల్సిన వాళ్ళకు సినిమా సపోర్ట్ ఉంటుంది, ప్రేక్షకుల సపోర్ట్ ఉంటుంది, సక్సెస్ కావడానికి దారి ఉంటుంది. సో అంటే మీ ఉద్దేశం ప్రకారం ఇండస్ట్రీ ఈస్ నాట్ ఓన్లీ జస్ట్ ఏ బౌండరీ, అది ఎవరైనా బౌండరీలోకి రావచ్చు, గేమ్ ఆడొచ్చు అంటారు. అవునండి, అంతే. అవునవునా, మీకు టాలెంట్ ఉంటే వచ్చి 100%. ఎంతమంది రాలేరండి. ఇప్పుడు గత ఒక 4-5 సంవత్సరాల నుంచి తీసుకున్నా కానీ చాలామంది కమెడియన్లు వచ్చారు, కొత్త ఆర్టిస్టులు వచ్చారు, కొత్త హీరోలు వచ్చారు, చాలామంది వస్తారు. అంటే సక్సెస్ అవ్వడం కాకపోవడం అది వేరు, కానీ చాలామంది వచ్చారు. ఆ వచ్చిన తర్వాత నిలబెట్టుకోవడం అనేది మన దాంట్లో ఉన్న టాలెంట్. అంతే. కానీ కొత్త వాళ్ళని మాత్రం సినిమా పెద్దలు 100% సపోర్ట్గా నిలబడుతున్నారు వాళ్ళకి. ఓకే. సంపూర్ణేష్ బాబు గురించి ఇంకా తెలుసుకోవాలనుకుంటున్నారా? తెలుసుకుందాం. కంగారు ఎందుకు, చిన్న బ్రేక్ తీసుకొని వద్దాం, ఆ తర్వాత కానిచ్చేద్దాం. సంపు సంపు. వెల్కమ్ బ్యాక్. సంపు. అండ్ సంపు గారు, వెపన్ ఆఫ్ హృదయకాల్యం అంటే ఆ వెపన్ మీరు అలా డిజైన్ చేసింది స్టీఫెన్ శంకర్ గారు దేనికి? అంటే జనాల్ని దీని ద్వారా కూడా ఒకలాగా అట్రాక్ట్ చేయడానికా, లేకపోతే దాని వెనక ఏమైనా కథ ఉందా? కథ అంటే కాదు, కానీ డిఫరెంట్ అండి. ఇప్పుడు ఎలాగంటే ఉదాహరణకు రాజమౌళి గారి సినిమాలో తీసుకున్నట్టయితే సింహాద్రి సినిమాలో కత్తి ఉంటుంది. అంటే మీరు అన్ని కలిపి సింహాద్రిలో డిఫరెంట్ కత్తి ఉంటుంది ఎన్టీఆర్ గారికి. తర్వాత విక్రమార్కుడు. అంటే సినిమాకు గురుగారు సినిమాలో ఈ వీటి వెపన్స్ వేరు చేసి ఉంటుంది. అలా స్టీవెన్ శంకర్ వీటన్నిటిని ఆధారంగా తీసుకొని కొంచెం డిఫరెంట్గా ఉండాలని ఆర్ట్ డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళి ఎలా చేయమంటారండి, ఎలా అసలు ఏంటి మీరు చెప్పండి అంటే, ఓ పక్కన దువ్వెన పెట్టండి అయ్యా అన్నాడంట. ఓ పక్కన దువ్వెన పెట్టి ఇంకో పక్కన ఇలా పెట్టి కొంచెం మోడల్ డిఫరెంట్గా చేయండి అన్నాడు. అంతే, అలా చేశారండి. सचिन तेंदुलकर का बैट मालूम तेरे को, రాణి రుద్రమాదేవి కత్తి మాలూం తెరకు, అన్ని నాలాగే సన్నగా ఉంటాయి, వాటితో తలపడ్డ వాడికి తెలుసుద్ది వాటి పవర్ ఏంటో. ఎందుకురా ఆ బచ్చాగడి కోసం నీ ప్రాణాలు పోగొట్టుకుంటావు? ఎవడ్రా బచ్చా? ఆ బచ్చా చేసిన రచ్చ గుర్తుందా? హృదయకాలయం ఆడియో లాంచ్ జరిగిన రోజు అసలు సంపూర్ణేష్ బాబు ఏంటో మీరు చూపించారు. అంటే స్టేజ్ పైన 15 నిమిషాల స్పీచ్ జనాలకి ఫుల్గా ఎక్కేసింది అనమాట. అంటే స్పీచ్ మీరు అంటే ముందు నుంచి అనుకొని నాకు పక్క ఈ రోజు వస్తుంది, నేను నాకు కన్వే చేసుకుంటాను జనాలకి నేనేంటో, అసలు సినిమా అంటే ఏంటో అని ముందు అనుకున్నారా? లేకపోతే అది కాదండి. అంటే నాకు ఒకటి ఏంటంటే ముందు కెమెరా పెడితే ఇష్టం ఏం చేయడానికైనా. సో సంపు
రజనీకాంత్ గారు మిమ్మల్ని కలవాలన్నారంట, అండ్ మీరు ఆయన్ని కలిసినప్పుడు ఎలా, అంటే ఏం మాట్లాడారు, ఏం చెప్పారు? మహానుభావుడు అండి రజనీకాంత్ గారు. తనని కలవాలని లేదు, ఆర్ఎఫ్సీలో షూటింగ్ జరుగుతుంటే నేనే కలిసి తన బ్లెస్సింగ్ తీసుకోవాలనుకున్నాను. ఓకే. అప్పుడు నేను వెళ్ళి కలిసి తను చెప్పాను, సార్ సంపూర్ణ బాబుని అంటే అరే గుడ్ అమ్మ బాగుంది అన్నాడు. గురుగారిని కలిసి తన బ్లెస్సింగ్ తీసుకొని వచ్చాను. ఆయన ఒక ఇన్స్పిరేషన్ యాక్టర్స్ అందరికీ కూడా, అంటే జనాలకే కాదు యాక్టర్స్ కూడా ఆయన ఒక ఇన్స్పిరేషన్, ఆయన సూపర్ స్టార్. అండ్ మీకు మన ఇండస్ట్రీలో ఫేవరెట్ హీరో ఎవరు సార్? నా ఫేవరెట్ హీరో, నా నాకు ఇష్టమైన వ్యక్తి మోహన్ బాబు గారండి. మోహన్ బాబు గారు అంటే నాకు విపరీతమైన ఇష్టం. అంటే నేను డైలాగులు చెప్పడానికి కానీ కొన్ని అంటే ఇప్పుడు మీరు అన్నారు కదా ఆడియో లాంచ్లు అలా తిరుగుతూ మాట్లాడారు, మోహన్ బాబు గారు కొన్ని డైలాగులు అలాగే ఉంటాయండి. అలా అటు నడుస్తూ పెదరాయుడు సినిమాలో ఉంటాయి అలాంటి డైలాగులు. అంటే తను బాగా నేను అంటే కొన్ని డైలాగులు చెప్తుంటే కూడా నేను తనే బీభత్సమైనటువంటి ఇష్టం, నా అభిమానం, నా ఫేవరెట్ హీరో మోహన్ బాబు గారు. ఓకే. మీరు హృదయకాల్యం చేసినప్పుడు హృదయకాల్యం సినిమా గురించి మీరు అందిన బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి, ఎవరి దగ్గర నుంచి? బెస్ట్ కాంప్లిమెంట్ అంటే ఆ గురుగారు దాసరి నారాయణరావు గారు. ఓకే. నేను వెళ్ళినప్పుడు ఎరా బాగున్నావా, బాగుందంట సినిమా అని తను బ్లెస్సింగ్స్ ఇచ్చాడు. ఓకే. గురుగారు. మీరు మాకు పరిచయం అయింది స్టీఫెన్ శంకర్ వల్ల. అవునండి కదా. సో స్టీఫెన్ శంకర్ గారికి మీకు ఉన్న రిలేషన్ చాలా మంచి రిలేషన్ ఉంటుంది. బట్ మీకు మీ లైఫ్లో స్టీఫెన్ శంకర్ రోల్ ఎంత ఇంపార్టెన్స్ ఉంటుంది? అమ్మో, అసలు నేను ఈరోజు ఇక్కడ కూర్చున్నానంటే కూడా దీనికి కారణం స్టీఫెన్ శంకర్ గారు. కర్మ కర్త క్రియ అంతా అతనే. ఇంకా అతని గురించి నేను ఇంకేం చెప్పాలన్నా చెప్పలేను మాటల్లో. అంటే హీఈస్ గాడ్, అంతకంటే గొప్ప వ్యక్తి. ఎందుకంటే నన్ను ఈ స్థాయిలో కూర్చోబెట్టినటువంటి గొప్ప వ్యక్తి స్టీఫెన్ శంకర్ గారు. 22 జిల్లాల్లో ఎలక్ట్రానిక్ షాప్స్ లో దొంగతనాలు చేస్తూ జనాలకి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న ఆ దొంగ ఎవరు? సంపూర్ణేష్ బాబు. మీడియా కళ్ళు కప్పి తిరుగుతున్నాడు. అసలు ఎలా ఉంటాడు? ఎవరినైనా వాడి హైట్ ఎంత వెయిట్ ఎంత అని అడగాలి, కానీ అన్నను మాత్రమే వాడి దమ్మెంత అని అడగాలి. నేనే సంపు ముద్దు పేరు తెగింపు. ఇది హృదయ కావ్యం కాదు, హృదయ కాలేయం. ఇప్పుడు మా ఆడియన్స్ అందరూ, మా ఫ్యాన్స్ అందరూ ఒకటి, మా సంపూర్ణేష్ బాబు మా ఫ్యాన్స్ అందరికీ ఒక డైలాగ్ చెప్తే మేము చాలా ఆనందించేస్తాం అంటున్నారు. సో ఒక డైలాగ్. ధైర్యం ఎలా ఉంటుందో తెలుసారా? ఆ ధైర్యానికి భయమేస్తే దిండు కింద నా ఫోటో పెట్టుకొని పడుకుంటుంది. సో సంపు, మా 99 వ్యూయర్స్ అందరికీ అండ్ సంపు ఫ్యాన్స్ అందరికీ మీరు ఇచ్చే దివాళీ మెసేజ్. 99 ప్రేక్షకులకు, అందరి హీరోలకు, అందరి హీరోల అభిమానులకు దీపావళి శుభాకాంక్షలు. సదా మీ ప్రేమకు బానిస సంపూర్ణేష్ బాబు. పటాసుల్ని జాగ్రత్తగా కాల్వండి, జాగ్రత్తగా ఉండండి. నేనే సంపు ముద్దు పేరు తెగింపు. నేనే సంపు ముద్దు పేరు తెగింపు. ఎప్పుడెప్పుడని చూస్తున్నారా కన్నులకి ఇక ఇంపు. ఎక్కడెక్కడని వస్తున్నారా ఇదిగోరా మీ సంపు. సంపూర్ణేష్ బాబు, మీ సంపూర్ణేష్ బాబు.